నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మూడవ రోజుకు చేరిన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె. మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గం మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాజీనామాలకు సిద్ధమంటున్న నేతలు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తెరుచుకుంటున్న అంగన్వాడీ కేంద్రాలు. వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు అప్పగింత. మూడవ రోజుకు చేరిన తపాలా శాఖ ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షలు. నిరసనలో భాగంగా మార్కాపురం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టిన తపాలా శాఖ ఉద్యోగులు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని, బెదిరింపులతో ఉద్యమాలను ఆపలేరని, అంగన్వాడీలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గల దీక్షా శిబిరంలో అంగన్వాడీలు నిరవధిక సమ్మె మూడవ రోజు కొనసాగింది. ఈ నిరవధిక సమ్మెలో మహిళలు మోకాళ్లపై కూర్చుని అన్నా మమ్ములను కరుణించు అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ కు ఏఐటీయూసీ, సైటు, టీడీపీ, యూటీఎఫ్ పలు ప్రజా సంఘాలు తమ మద్దతును తెలిపాయి. ఈ నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు. అదేవిధంగా సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటియు అన్నపూర్ణ నిరవధిక సమ్మెలో పాల్గొని తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు అంటూ రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచారని, మాట తప్పను మడమ తిప్పను అంటూనే పాదయాత్రలో ఇచ్చిన హామీలను మర్చిపోయారని, అంగన్వాడీల న్యాయమైన కోరికలను తీర్చకుండా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే సమ్మె విరమించాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడం తగదని, అయినప్పటికీ కార్యకర్తలు భయపడడం లేదని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చడంతో పాటు కార్యకర్తలతో సమానంగా వేతనాలు చెల్లించాలని, ఉద్యోగోన్నతులు కల్పించడంతో పాటు ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న టీఏ, ఇతర బకాయిల చెల్లింపుతో పాటు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అమలుకు మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక సమ్మెలో కార్మిక సంఘాల నాయకులు అందే నాసరయ్య, కాసిం, వెంకటరెడ్డి, సోమయ్య, రఫీ, రూబిన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, పలు ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల 9 నెలలు పబ్బం నడుపుకుంటూ వచ్చింది. వాస్తవాలు మీరు కూడా ఒకసారి గమనించాలి. అసలు జరుగుతున్నది ఏంటి? ఇంత దుర్మార్గం ఎప్పుడైనా చూసామా? గతంలో పాలకులు ఎవరైనా ఇంత దుర్మార్గంగా పరిపాలన చేశారా? ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన చేస్తే ఈ రకంగా ఉంటుందా అనేటువంటి ఆలోచనలో ఈ రోజు ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఎవరు కూడా రాజకీయాల గురించి పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు పట్టించుకునే వాళ్ళు. మిగిలిన సమయాలలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోయేటువంటి వాళ్ళు. ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని పరిష్కరించమని మాత్రమే అధికారుల దగ్గరకు, రాజకీయ నాయకుల దగ్గరకు పోయేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఈ రోజు ఏ పరిస్థితికి వచ్చిందో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. దుర్మార్గమైనటువంటి పరిపాలన అనేటువంటి ఆలోచన కేవలం వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ యొక్క మనుషులు, వాళ్ళు మాత్రం బాగుంటే చాలు, మిగిలిన వాళ్ళతో నాకు పని లేదని ఒక అజ్ఞాని పరిపాలిస్తున్నటువంటి తీరు ఈ రోజు మనం అందరం చూస్తా ఉన్నాం. ఈ రోజు చూడండి, ఉదాహరణకి చెప్తారు, మందు ఈ రాష్ట్రంలో మందు వ్యాపారం ఈ రకంగా చేయొచ్చు అని ముఖ్యమంత్రులందరికీ నేర్పించినటువంటి మహా వ్యక్తి మన ముఖ్యమంత్రి. సొంత కంపెనీలన్నీ పెట్టి ఆ కంపెనీలతో మందంతా మన గవర్నమెంట్ అమ్ముతూ ఆ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లాభాలు చాలక మళ్ళా ఊరూరా పెట్టి షాపులు పెట్టించి విపరీతంగా సేల్స్ పెరిగేలా చేసుకుంటూ వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నటువంటి వ్యక్తి. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి వ్యాపారం చేశారా?
మందు అమ్మారా, గంజాయి అమ్మారా, లాటరీ టికెట్లు అమ్మారా? ఇటువంటి పరిస్థితి ఎవరు చేశారు? ఈ ముఖ్యమంత్రి కాలంలో చేస్తా ఉన్నారు. ఇసుక ఏది, సిమెంట్ ఏది, గ్యాస్ సిలిండర్ లేదు, ఇలా ఏది తీసుకున్నా ఒకదాని మీద ఒకటి సంపాదించుకుంటూ మిగిలిన వాళ్ళ వ్యవస్థలన్నింటినీ కూడా అన్యాక్రాంతమయ్యేలా చేశాడు. ఈరోజు మహాకుంభకోణం బియ్యం 2 గంపలు వేపిస్తున్నారు. ఇప్పుడు ఒక బియ్యం ఇస్తున్నారు. ఆ 2వ బియ్యం ఎక్కడికి పోతా ఉంది? కాకినాడ పోర్టు దాటిపోతా ఉంది. వేల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నారు. అంగన్వాడీలు న్యాయమైన సమస్యల కోసం అనేక మార్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపడట్లేదు, వినపడట్లేదు. కనీసం మేము విజయవాడ వెళ్ళి చెప్పుకుందామన్నా విజయవాడ కూడా రానియటం లేదు. అనివార్యమైన పరిస్థితుల్లోనే అంగన్వాడీలు సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సమ్మెలో గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. అంగన్వాడీలు కనీస వేతనం 26 ఎంఎస్కేలు, ఎంఆర్ఓలని, ఎండిఓలని, రాజకీయ నాయకులని, రాజకీయ వేధింపులు, ఒత్తిళ్లు, పనిభారం ఎక్కువైపోయి అంగన్వాడీలు మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించాలని అంగన్వాడీలకి రకరకాల యాప్లు వచ్చినాయి. ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధమైనటువంటి పనులన్నీ చేయిస్తూ వైఎస్ఆర్ యాప్ అని, లెటిన్ యాప్ అని, దిశ యాప్, దశ యాప్, మిల్క్ యాప్, ఎఫ్ఆర్ఎస్ యాప్, పోషణ ట్రాకర్ యాప్, స్కూల్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ప్రీ స్కూల్ నిర్వహణ పక్కన పెట్టి యాప్లతోటే మాకు పని సరిపోతా ఉంది. ప్రీ స్కూల్ భారంగా ఉంది. సో ఈ యాప్లన్నీ రద్దు చేసి ఒకే ఒక యాప్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ యాప్లు కూడా ఫోన్ ఏమో 2G ఫోన్, వర్క్ ఏమో 4G వర్క్ ఇచ్చారు. ఎందుకని చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నారు. కాబట్టి అంగన్వాడీ కేంద్రాలకు కూడా వచ్చే లబ్ధిదారులు కూడా నాణ్యమైన ఆహారం ఇవ్వాలి. పాలు 3 నెలల పాటు నిల్వ ఉంటున్నాయంటే పాలలో కెమికల్ కలుపుతున్నారు. ఇవి లబ్ధిదారుల మీద ప్రభావం చూపిస్తా ఉంటాయి, పిల్లల ఆరోగ్యము, తల్లుల ఆరోగ్యం మీద. అందుకని ఫ్రెష్ ఏ రోజు ఆ రోజు ప్రతి ఊర్లో పాల కేంద్రాలు ఉంటున్నాయి. నాణ్యమైన పాలు ఇవ్వాలని, నాణ్యమైన గుడ్లు ఇవ్వాలని, ఫోర్టిఫైడ్ రైస్ అనే పేరు చెప్పినా ఈ స్టోర్ బియ్యమే ఇస్తా ఉన్నారు. కడుపులో మంట వస్తుందని లబ్ధిదారులు అంటా ఉన్నారు. నాణ్యమైన సరుకులు అంగన్వాడీలకు ఇవ్వాలి. మా సేవలు ప్రజలకి శాశ్వతం చేయాలి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ నాయకులలో ధిక్కర స్వరాలు వినిపిస్తున్నాయి. స్థానిక శాసనసభ్యులు మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండెపి నియోజకవర్గానికి మార్చడంపై సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలోని జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు మరియు ఆదిమూలపు అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఇక్కడి నుంచి మారిస్తే మేమందరం కూడా మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమవుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో శాసనసభ్యులను మారిస్తే పార్టీ పరంగా నియోజకవర్గంలో తీవ్రంగా నష్టపోతామని, గతంలో ఒకసారి ఇలానే జరిగిందని, స్థానిక ఎమ్మెల్యే సంతనూతలపాడు నియోజకవర్గంలో పంపించి ఇక్కడ కొత్త నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పాలపర్తి డేవిడ్ రాజును గెలిపించడం జరిగిందని, తన అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే జంప్ అయి ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులు పెట్టి అనేక మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారని, మరోసారి అలాంటి తప్పిదం చేయొద్దని, మేము అందరం కూడా అధిష్టానానికి మా యొక్క మనోభావాలను వ్యక్తపరిచే విధంగా మా యొక్క రాజీనామాలను కూడా పంపిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఆదిమూలపు సురేష్ ను మార్చొద్దని వారందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమయ్యారు. మన శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర పురపాలక మంత్రి వాళ్ళని ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కొండేపిగా తీసుకెళ్ళడం చాలా బాధాకరం. ఎందుకంటే మా సురేష్ సార్ గారికి నియోజకవర్గ స్థాయి నుంచి వార్డు నెంబర్ స్థాయి వరకు ఎవరు సత్తా ఏంటి, ఎవరు టాలెంట్ ఇది మొత్తం ఆయనకి అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి, ఎవరికి ఏం చేయాలని ఆయన ఒక ప్రీ ప్లాన్గా ఉన్నాడు కాబట్టి, ఈ సందర్భంలో ఈ విధమైన డిసిషన్ తీసుకోవడం చాలా బాధాకరం. అందుకే మేమందరం మూకుడంగా, ఎందుకంటే గతంలో నేను ఎంపీపీ చేసి కనిపెట్టుకుంటాం వల్ల నన్ను ఆయన మళ్ళీ 2016లో ఇన్ఛార్జిగా ఉండి తిరిగి నన్ను మళ్ళీ నాకు జెడ్పీటీ చేసిన వ్యక్తి ఆయన. ఖచ్చితంగా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గౌరవించుకుంటూ చేసే మంచి వ్యక్తిని ఈ విధంగా మార్చడం చాలా బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా మేము ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు, సర్పంచులు అందరం మూకుటంగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి రాజీనామా చేస్తున్నాం. కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు ఎన్నిక తీసుకోవాలని చెప్పేసి పెద్దలందరికీ తెలియజేస్తున్నాను.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అంగన్వాడీ కార్యకర్తలు ఒకవైపు ధర్నా చేస్తుంటే రెవెన్యూ అధికారులు అంగన్వాడీ సెంటర్లకు తాళాలు పగలగొట్టి మహిళా పోలీసులకు తాళాలు అందజేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ధర్నా నిర్వహిస్తుండగానే రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి మహిళా పోలీసులకు స్టాక్ ను అప్పగించారు. ఈ ఘటనపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయలే గానీ అన్యాయం చేయకూడదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ టీటీ, రెవెన్యూ రికార్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై పోస్టల్ ఉద్యోగుల ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలో భాగంగా 3వ రోజు నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర సంఘాల పిలుపు మేరకు 7వ వేతన కమిటీలో అమలు కాని అంశములపై ఇప్పటికే 3 అంచెల ప్రోగ్రాం పూర్తి చేశామని, తపాలా శాఖ ఉన్నతాధికారులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తపాలా ఉద్యోగులకు దీక్షకు మేము సైతం అంటూ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు. దీక్ష అనంతరం తపాలా ఉద్యోగులు పట్టణంలోని 4 మాడ వీధుల గుండా కేంద్ర ప్రభుత్వం నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలను తీర్చి తన పని భారాన్ని తగ్గించాలని, కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన బంచింగ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతుగా తెలుగుదేశం పార్టీ తరఫున పాల్గొనడం జరిగింది. మీ న్యాయమైనటువంటి కోరికల్ని ప్రభుత్వం తక్షణంగా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట చెప్తాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులతో వాలంటీర్లతో రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని, వాలంటీర్లు అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ, ప్రజల్ని ఎప్పటికప్పుడు బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఈరోజు అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే నేను అంగన్వాడీ వర్కర్స్ దగ్గర కూడా పోయించాను. ఎంత దుర్మార్గం అంటే, అంగన్వాడీ వర్కర్స్ స్ట్రైక్ లో ఉంటే వాలంటీర్స్ పోయి అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేసి పిల్లలకు అన్నం పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడంటే ఈ ముఖ్యమంత్రి. అంటే ఏ రకంగా ఈ పరిపాలన చేస్తా ఉన్నాడో, ఎక్కడికి తీసుకుపోతా ఉన్నాడో, కార్మికులు కానీ ఎవరైనా కానీ అయ్యా మాకు అన్నం పెట్టే అన్నం సరిపోవట్లేదు కాబట్టి మాకు 4 రూపాయలు కడుపు నిండా పెట్టండి అని అడిగేటువంటి పరిస్థితిని, సమస్యను పరిష్కరించాలి కానీ అటువంటి పరిస్థితిని కూర్చోబెట్టి రూపాయి అటు ఇటుగా పెంచి మీకు న్యాయం చేసే దిశగా ఆలోచన చేయాలి. కానీ ఆ ఆలోచన చేసేటువంటి ఉద్దేశమే ఇంతవరకు కనపరచకపోవడం అనేది చాలా దుర్మార్గం. తప్పకుండా మీకు మంచి జరగాలని, మీకు అన్ని రకాలుగా మీకు కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున వారి దృష్టికి తీసుకొని పోయి మీ సమస్యను పరిష్కరించమని చెప్పి మేము కూడా వారి దృష్టికి తీసుకొని పోయి మీకు మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి సెలవుస్తాము. అదేవిధంగా ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వై మర్రెడ్డి మాట్లాడుతూ శాంతియుత నిరసన దీక్షలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అధికారుల ద్వారా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తుందని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మానుకుని ఉద్యోగులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అమలు చేయాలని, బెదిరింపులకు భయపడేది లేదని, కేంద్ర ప్రభుత్వం కమలేష్ చంద్ర కమిటీ చేసిన సిఫార్సును వెంటనే అమలు చేసేంత వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. ఈ నిరసన సమ్మె కార్యక్రమంలో కేబీ మీరావళి, డి మీరావళి, ఏ శైలజ, షేక్ యాసిన్, ఇతర తపాలా ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క పోరాట కార్యక్రమము ఆల్ ఇండియాలో పీజేసీఏగా ఫామ్ అయి ఈ యొక్క 12/12/2023 తారీఖు నుండి ఈ ఇండెఫినెట్ స్ట్రైక్ జరగడం అయినది. ఈ యొక్క ఇది 3వ రోజు. అందువల్ల ఈ యొక్క 3వ రోజుకు ముందుగా కామ్రేడ్స్ ఈ యొక్క సర్కిల్ లెవెల్లో ఈ యొక్క 2 రోజులు కూడా ఈ యొక్క మన ఇండెఫినెట్ స్ట్రైక్ను 100% సక్సెస్ చేసినందుకు ముందుగా మీ అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కామ్రేడ్స్ ఈ యొక్క కమలేష్ చంద్ర యొక్క మాకు డిపార్ట్మెంట్ వారే మాకు ఒక రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయమని చెప్పేస్తే మేము అడగడం జరిగింది. కానీ మా యొక్క డిమాండ్ను వాళ్ళు తుంగలో తొక్కి వారికి అనుకూలమైన ఒక కమలేష్ చంద్ర అనే పోస్టల్ డిపార్ట్మెంట్లో పీగా పనిచేస్తున్న ఆయన ఆఫీసర్ చేతనే ఒక కమిటీ వేయడం జరిగింది. ఆయన మా యొక్క
బాగోగులన్నీ చూసి వీరికి ఏఐజీడీఎస్ యూనియన్ వాళ్ళు ఈ జీడీఎస్ యూనియన్కు భార్యాభర్తకు ఇద్దరు పిల్లలు బతకాలి అంటే వారికి ఏ రూపంలో ఎంతెంతగా ఉంటేనే వారికి జీతాలు సరిపోతుందన్న ఆలోచనతో 1 సంవత్సరం రోజులు ఆ కమలేష్ చంద్ర గారు ఒక కమిటీని రిపోర్ట్ చేసి ఆ కమిటీలో సానుకూలమైన సిఫారసులను మాత్రమే వారి డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన కమిటీనే వాళ్ళు కూడా మమ్మల్ని అమలు చేయకుండా దాన్ని తుంగలో తొక్కి మా జీడీఎస్లకు ఎంతో వాళ్ళు అన్యాయం చేస్తున్నారనే ఆలోచనతో మేము ఈ యొక్క ఇండెఫినెట్ స్ట్రైక్లోకి వెళ్ళడం జరిగింది. మార్కాపురం సర్కిల్ ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తానని నూతన సీఐగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సర్కిల్ కార్యాలయం నందు సీఐగా ఆవుల వెంకటేశ్వర్లు నేడు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ భీమా నాయక్ ఒంగోలు బదిలీ కావడంతో ఆ స్థానంలో నూతన సీఐగా వెంకటేశ్వర్లు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్లోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు సీఐ వెంకటేశ్వర్లను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో ఉంటాను. ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మా ఎస్ఐలు కానీ నన్ను కానీ కలవచ్చు. ఇక్కడ మా పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఏదైనా ఉన్నటువంటి ప్రజల వెంటనే మాకు ఫోన్ ద్వారా తెలియజేయగలని కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలు శుక్రవారం నుండి తెరుస్తున్నట్లు కొమరోలు తహసీల్దార్ రమాదేవి మండల అభివృద్ధి అధికారి నరసయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొమరోలు మండల స్థాయి అధికారులు, తహసీల్దార్ రమాదేవి, మండల అభివృద్ధి అధికారి నరసయ్య, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులతో అంగన్వాడీల నిర్వహణపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి, మండల అభివృద్ధి అధికారి నరసయ్యలు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు ఆయాలు సమ్మెలో ఉన్నందున అంగన్వాడీలలోని పౌష్టికాహారం వృధా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అంగన్వాడీలను తెరిచి పౌష్టికాహారాన్ని అందజేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. వీఆర్ఓలు, మహిళా పోలీసులు, గ్రామ వాలంటీర్ ఇద్దరు పెద్దల సమక్షంలో అంగన్వాడీ పాఠశాలను తెరుస్తామని తెలిపారు. అంగన్వాడీలలో ప్రతిరోజు వంట చేసే కార్యక్రమాన్ని ఆయా పరిధిలోని మహిళా సంఘ సభ్యులు నిర్వహిస్తారని అన్నారు. శుక్రవారం నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అంగన్వాడీలు తెరిచి ఉంటాయని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీ మహిళలు ఎప్పటిలాగే అంగన్వాడీలలో పౌష్టికాహార సామాగ్రిని పొందవచ్చు అని తెలిపారు. అంగన్వాడీ వర్కర్ల సమ్మె ముగిసే వరకు వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజు అంగన్వాడీలు తెరిచి ఉంచేలాగా చూసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, మహిళా పోలీసులు, వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం పాండురంగ ప్రసాద్, మండల విస్తరణ అధికారి ఆదాం షఫీ, అంగన్వాడీ సూపర్వైజర్ రూపీనా తదితరులు పాల్గొన్నారు. పొదిలి మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బంది స్వాధీనపరుచుకున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మున్సిపాలిటీ పరిధిలోని 39 అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనపరుచుకుని వాటిని నిర్వహణ బాధ్యత సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. అంగన్వాడీ సిబ్బంది గత 2 రోజులుగా నిరవధిక సమ్మెకు దిగడంతో చిన్నారుల పౌష్టికాహారానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అబద్ధపు హామీలతో మోసం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పకిలించే సమయం ఆసన్నమైందని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కొమరోలులో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని తెలుగుదేశం మరియు జనసేన పార్టీ సమన్వయంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా పాల్గొన్నారు. ముందుగా స్థానిక సాయిబాబా ఆలయం వద్ద స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
భారీ సంఖ్యలో వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణం నుండి భారీ జనసమూహంతో 4 రోడ్ల కూడలి వద్ద సభాస్థలానికి ర్యాలీగా చేరుకున్నారు. టీడీపీ జనసేన కలిసిన మొదటిసారి భారీ సభను ఏర్పాటు చేయడంతో రాష్ట్ర ప్రధాన రహదారి భారీ జనాలతో కిక్కిరిసిపోయింది. తెలుగుదేశం జనసేన పార్టీలతో నూతన ఉత్సాహం నిండింది. అనంతరం కొమరోలు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. అనంతరం కంభం, బెస్తవారిపేట, గెద్దలూరు ఇతర మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసంగించారు. కొమరోలు మాజీ ఎంపీటీసీ ముత్తుమల సంజీవ్ రెడ్డి, యువత అధ్యక్షుడు షేక్ నబీ, మాజీ ఉప సర్పంచ్ వెంకటరమణ తెలుగుదేశం పార్టీ హయాంలో మండలంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అనంతరం జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా మరియు అశోక్ రెడ్డి ప్రసంగించారు. అనంతరం మండలానికి చెందిన కొన్ని కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆ రోజు బీసీ వర్గాలని బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా చూశారు. నేను అధికారంలోకి వస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా తీర్చిదిద్దుతానని జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలలో పెద్ద ప్రగల్భాలు, మాటలు, హామీలకు ఇచ్చివ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నాడు. 126 బీసీ కులాలుంటే 56 బీసీ కులాలకే ఆయన కార్పొరేషన్లు వేశాడు. అయినా కానీ మా బీసీ వర్గాల సోదరులు నిధులు ఇస్తాడేమో, ఏ విధంగా నిధులు ఖర్చు పెట్టేదానికి మాకు తెలియచెప్తాడేమో అనేటువంటి ఆతృతతో ఎదురు చూసినటువంటి మా బీసీ వర్గాలకి నిరాశ ఎదురైంది. వారికి ₹1 నిధులు ఇవ్వలేదు. వారు ఏమి చేయాలో కూడా 4 సంవత్సరాల పైచలకి ఈ కార్పొరేషన్లని ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కటి కూడా వారికి ఏ విధంగా ముందుకు పోవాలో కూడా తెలియచెప్పలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ వర్గాలకి సబ్సిడీ లోన్లు ఇచ్చింది. అలాగే బీసీ సప్లా నిధులని 70,000 కోట్ల రూపాయలని 5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టి అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి మా బీసీ వర్గాలని అభ్యున్నతి వైపు, అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతే నువ్వు ఒక్క సబ్సిడీ లోనైనా ఇచ్చావా? నువ్వు మా యొక్క యాదవ సోదరులకి ఒక గొర్రెలకు సంబంధించిన లోన్లైనా ఇచ్చావా? మా కుల వృత్తులు చేసుకునేటువంటి వారికి, నాయి బ్రాహ్మణులకు కానీ, రజక సోదరులకు కానీ, అలాగే మా కంసాలి సోదరులకు కానీ కుల వృత్తులు చేసుకునేటువంటి వారికి ఏ విధమైన కొరముట్లు ఏమైనా అందించావా అని అడుగుతున్నాను. ఏ విధంగా మా వాళ్ళు సమాజంలో ముందుకు పోగలుగుతారు? మాయ మాటలు చెప్పావు, నట్టేట ముంచావు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని రేపటి రోజు కూకటి వేళ్లతో సహా పకడించవేసేదానికి మా బీసీ వర్గాలు సంసిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కారం చేస్తామని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో కనీస వేతనాలు చెల్లించాలంటూ నిరసనలు చేస్తున్న అంగన్వాడీలకు అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన జగన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పాడని, న్యాయబద్ధమైన కనీస వేతనాలు చెల్లించాలని మహిళలు రోడ్డెక్కితే ఈ ప్రభుత్వానికి చలనం లేదని, నిద్రపోయేవాడిని అయినా లేపవచ్చు కానీ దొంగ నిద్రపోయేవాడిని లేపలేమని, అదేవిధంగా రాష్ట్రంలో అంగన్వాడీ సమస్యలను పెడచెవిన పెట్టి నిరంకుశ పాలన చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దింపాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల నాయకులు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని రైల్వే ఇన్స్టిట్యూట్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరం ఒంగోలుకు చెందిన కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రభువు చారిటబుల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు బోచుపల్లి శివప్రసాద్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఉచిత మెగా క్యాంపు శిబిరాన్ని దొనకొండ మండల తహసీల్దార్ సువర్ణ, పలువురు అధికారుల ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. వైద్య శిబిరంలో కీళ్లు, నరములు, గుండె, గ్యాస్ ట్రబుల్, జనరల్ మెడిసిన్, స్త్రీల సంబంధిత వ్యాధి నిపుణులు, దంత పరీక్షలు, నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే డివిజనల్ మెడికల్ ఆఫీసర్ ప్రకాష్ మాట్లాడుతూ రైల్వే కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు మరియు దొనకొండ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వైద్యం చేయించుకోవడం జరిగిందని, ఈ అవకాశాన్ని దొనకొండ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ చూపించుకోవడం జరిగిందని తెలిపారు. ఇక్కడ అవసరమైన స్కానింగ్, బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన పలు వైద్య సూచనలు, సలహాలు ఇస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ ఉచిత మెగా క్యాంప్ కార్యాలయంలో సుమారు 350 మంది వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభువు చారిటబుల్ డెవలప్మెంట్ సొసైటీ దొనకొండ అధ్యక్షులు ఆదిమూలపు విజయ నిర్మల, ప్రభుదాసు, కార్యదర్శి మల్లెల ఆనంద్ కుమార్, కోశాధికారి కట్టెంపూడి ఐజాక్ డయాన్, వైద్య సేవలు అందించిన వైద్యులు, ప్రభు చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి, వాళ్ళ బెనిఫిషియర్స్కి మరియు దొనకొండ చుట్టుపక్కల గ్రామ వాసులందరికీ నమస్కారం అండి. ఈరోజు దొనకొండ రైల్వే ఇన్స్టిట్యూట్లో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో, కిమ్స్ హాస్పిటల్ నుంచి వైద్యుల సహకారంతో, అదేవిధంగా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ నుంచి వైద్యుల సహకారంతో మల్టీపర్పస్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ ఉదయం డాక్టర్స్ అందరూ కూడా వారి ఓపీలో ప్రజల్ని, రైల్వే బెనిఫిషియర్స్ అందరినీ పరీక్షించి తగు సూచనలు, సలహాలు, వైద్యానికి సంబంధించిన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇక్కడ క్యాంపులో చూసుకున్న వాస్తవులకు కానీ ఎవరికైనా కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీస్లో కానీ లేకపోతే రొటీన్గా హెల్త్ చెకప్ వెళ్ళినప్పుడు కిమ్స్ హాస్పిటల్లో వాళ్ళకి కన్సెషన్స్తో తగు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్, నేషనల్ యూనియన్ గ్రామీణ డాక్ సేవక్స్, ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్త పిలుపు మేరకు గ్రామీణ తపాలా ఉద్యోగులు ప్రకాశం జిల్లా పొదిలిలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి నిరవధిక సమ్మెలోకి దిగారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం జరిగే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకనగా మా కేంద్ర సంఘాల యూనియన్ల పిలుపు మేరకు 3 యూనియన్ సంఘాల కేంద్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు భారతదేశం మొత్తం కూడా గ్రామీణ తపాలా పోస్ట్ ఆఫీసులు మొత్తం మూతపడ్డాయి. ఎందుకంటే మేము వెట్టి సేకరణ చేస్తున్నాము. మా చేత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీస్ ద్వారానే జరుగుతున్నాయి. మాకు రోజుకి 3 గంటలు 4 గంటల పని మాత్రమే పని కల్పించారు. కానీ 6 గంటలు 7 గంటలుగా పని చేయిస్తూ కూడా మాకు సరైన జీతం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది. అందుకు మాకు 8 గంటలు, రోజుకి 8 గంటలు పని కల్పించి మమ్మల్ని సివిల్ సర్వెంట్గా గుర్తించి రెగ్యులర్ ఉద్యోగస్తులుగా గుర్తించమని మేము ప్రధానమైన డిమాండ్తో ఈ నిరవధిక సమ్మెలోకి వెళ్ళాము. అలాగే మాకు సీనియర్లకి 12 సంవత్సరాలకి, 24 సంవత్సరాలు, 36 సంవత్సరాలకి గత కమలేష్ చంద్ర కమిటీ ఇవ్వమని కమిటీ సిఫార్సు చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా ఈ రోజు కూడా అమలుపరచకుండా మొండి వైఖరి వహించింది. అది కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి దృశ్యం చూస్తుంటే చాలా దారుణమని, పార్లమెంట్నే కాపాడలేని వాళ్ళు దేశాన్ని ఎలా కాపాడతారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పొట్లూరు కొండారెడ్డి పేర్కొన్నారు. నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి దృశ్యం చూస్తుంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. మరి పార్లమెంట్ జరుగుతున్నటువంటి సమయంలో స్ప్రే వదిలినటువంటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటి విషయం. మరి బీజేపీ ప్రభుత్వంలో గతంలో 2001లో ఇదే టయాన జరిగింది. మళ్ళీ అదే బీజేపీ ప్రభుత్వంలో నేను వచ్చి వాళ్ళు పార్లమెంట్లోకి దూకి ఒక స్పీకర్ మీదకే వాళ్ళు అయిపడ్డారంటే చాలా దురదృష్టకరం. మరి మన అందరం కూడా చింతించాల్సినటువంటి సమయం. మరి మేము బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మీరు ఒక పార్లమెంట్నే రక్షణగా కల్పించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేశాన్ని మీరు ఏ రకంగా కాపాడగలుగుతారని మేము అడుగుతున్నాం. పేరుకేమో దేశభక్తులని చెప్పుకుంటున్నారు కానీ మరి దేశం మీద మీరు ఎంత మాత్రమో భక్తి ఉందో నిన్న జరిగినటువంటి సందర్భం కావచ్చు, 2001లో జరిగినటువంటి సందర్భం కావచ్చు, ఇదే మీకు ఉన్నటువంటి దేశభక్తి అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వాళ్ళు వచ్చినటువంటి దుండుగులు కాకపోవచ్చు, అయినా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మీ యొక్క నియంత్రణ పరిపాలన నచ్చలేదు, మేము ఏం చేసినా కూడా మమ్మల్ని అనగదొక్కుతున్నారు కనుక ఇది ఒక నిరసన కార్యక్రమంగా మేము చేసినామని వాళ్ళు డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. అయ్యా మీ యొక్క నల్ల ఉన్నటువంటి చట్టాలు కానివచ్చు, రైతులకి వ్యతిరేకం కావచ్చు, విద్యార్థులకు వ్యతిరేకం కావచ్చు, మరి మీ యొక్క దౌర్జన్యాలను అంచడానికి ఇది నిరసన కార్యక్రమం అని చెప్తున్నారు వాళ్ళు. మరి బీజేపీ ప్రభుత్వము నియంత్రిస్తున్నటువంటి పరిపాలన చూస్తుంటే చాలా దారుణంగా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి తెలంగాణలో ఏ రకంగా వేతనాలు ఇస్తుందో దానికంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తానని అన్నారు. ఇచ్చిన మాటను అమలు చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని ఆర్టిస్ట్ బస్టాండ్ వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా అంగన్వాడీల సమ్మెను ఉద్దేశించి ముల్తాజ్ మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత 2వ రోజు కూడా కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం చర్యలు జరిపి సమ్మెను
సామరస్యంగా పరిష్కరించి గత 4 నెలలుగా వివిధ రూపాలలో కార్మికులు ఆందోళనలు చేశారు. ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు రకరకాల కార్యక్రమాలు చేశారు. అంగన్వాడీలు ప్రజాస్వామిక పద్ధతులలో వ్యవహరిస్తే ప్రభుత్వం మాత్రం అప్రజాస్వామిక పద్ధతులలో సమ్మెను అణిచివేసే పద్ధతులలో మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. వాలంటీర్ల ద్వారా అంగన్వాడీ సెంటర్లు నడపాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. సెంటర్లు తెరుస్తామని వాలంటీర్ల పేరుతో సెల్ ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. ఇది నిజంగా ప్రభుత్వం సమ్మెను పరిష్కరించాలని ఉందా లేక సమ్మెను అణచివేసి తన నియంతృత్వ వైఖరిని కొనసాగించాలనుకుంటుందా అని ప్రశ్నించారు. అంగన్వాడీలు సమ్మెలో ఉన్నప్పుడు వాలంటీర్లతో ఎలా పని చేయిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, అలా కాదని సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తే అన్ని రాజకీయ వామపక్ష పార్టీలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయ్యప్ప మాలదారులు నియమ నిష్టలతో 40 రోజులు దీక్ష పూర్తి చేసుకుని నేడు ఇరుముడులు కట్టుకుని స్వామియే శరణమయ్యప్ప అంటూ పెద్ద సంఖ్యలో శబరిమలకు బయలుదేరారు. ప్రకాశం జిల్లా రాచర్లలో అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు గ్రామంలోని శివుడికి వినాయకుడికి విశేష పూజలు చేసి గురుస్వాములచే అయ్యప్ప భక్తులకు వేద మంత్రాలచే అయ్యప్ప ఇరుముడులు కట్టి స్వామియే శరణమయ్యప్ప అంటూ గ్రామంలోని అయ్యప్ప స్వాములందరూ కలిసి గ్రామోత్సవంగా శబరిమలకు బయలుదేరి వెళ్లారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములను వారి బంధువులు మరియు కుటుంబ సభ్యులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శబరిమల వెళ్తున్న అయ్యప్ప దీక్ష స్వాములు చేపట్టిన గ్రామోత్సవంలో గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం, గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు నిరంతరం పాటుపడతామంటూ ఎన్నో ప్రజా సేవలు అందించి ప్రజల మన్ననలను పొందుతామంటూ అధికారం చేపట్టిన గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులు గ్రామంలో ప్రజలు అసహించుకునే స్థితికి దిగజారిపోవడం జరుగుతుందని మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దూదేకుల పెద్ద మస్తాన్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం పలు అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం కొనసాగింది. పంచాయతీలలో అభివృద్ధికి సహకరిస్తూ గ్రామ ప్రజల కొరకు త్రాగునీరు, వీధి లైట్లు నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికులతో పరిసరాల పరిశుభ్రతను విధిగా నిర్వర్తించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి పెరుగైన పురోగతిని అందించే దిశగా గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఉండాలని మండల ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డి బాలకృష్ణ సమావేశంలో తెలియజేశారు. దీనికి కేతగుడిపి జగన్నాథపురం గ్రామ సర్పంచ్లు పెద్దమస్తాన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ మా పంచాయతీలలో రూపాయి బిళ్ల లేకపోతే ఏ విధంగా మా పంచాయతీల అభివృద్ధికి సహకరించాలో మీరే చెప్పండి అంటూ వారిపై గళం ఎత్తారు. ఈ మధ్య కాలంలో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో మిరప పంటలు ఉరకలెత్తి నష్టం జరిగితే పంట పొలాలను హార్టికల్చర్ అధికారులు సందర్శించిన పాపాన పోలేదని పోతలపాడు సర్పంచ్ గాయం శ్రీనివాసరెడ్డి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ తుఫాన్ కంటే ముందు కూడా పోతలపాడు గానుగపెంట సరైన నీటి వసతి లేక వేసిన మిరప పంటలన్నీ పూర్తిగా ఎండిపోవడం జరిగిందని, అప్పుడు కూడా ఏ ఒక్క అధికారి మా పంట పొలాల వైపు కన్నెత్తి చూడలేదంటూ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హార్టికల్చర్ అధికారులు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో మండలంలో ఏ విధంగా పంటల నష్టం జరిగాయో ఒక ప్రాథమిక అంచనా వేయాలని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు తెలియజేశామని, ప్రస్తుతానికి 2500 ఎకరాలు ప్రాథమిక అంచనాలు వేసి ఉండడం జరిగిందని, ఎక్కడైనా పూర్తిగా నష్టం జరిగినా మిరప పంటలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా నివేదికలు ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని సమావేశంలో తెలియజేశారు. 3 నెలలకు ఒకసారి జరిగే ఈ మండల సర్వసభ్య సమావేశాల్లో కొన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం జరిగింది. మరికొంతమంది హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులైన అరగంట పైగా జరిగే సమావేశాల్లో కూడా కుదురుగా కూర్చుని ప్రజలకు అందించే మెరుగైన పాలనా విధానాలను సమావేశంలో వివరించడంలో కుర్చీలలో కూర్చోలేని పరిస్థితి నెలకొంది. మండలంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయకపోవడం వలన పరిపాలన కుంటూ వ్యవస్థకు చేరిందని మండల ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ నరసింహులు, జెడ్పీడీసీ సభ్యులు వెన్న, ఇందిర, పలు శాఖల అధికారులు, మండలంలోని పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కుటుంబ పోషణ కోసం కువైట్కు వెళ్లిన తమ కుమారుడు అక్కడ గుండె జబ్బుతో హఠాత్తుగా మరణించాడని, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వం అధికారులు సహకరించాలని మృతుడి తండ్రి వేడుకుంటున్నాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోహారపల్లి గ్రామంలో కువైట్కు వెళ్లిన వ్యక్తి అక్కడ గుండెపోటుతో మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన 37 సంవత్సరాల దాసరి అంకయ్య జీవనోపాధి కోసం కువైట్లో ఉండగా మంగళవారం రాత్రి గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. అక్కడి నుండి ఈ సమాచారం తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు బోరన వెలిపించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు దాసరి అంకయ్యకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. గతంలో మృతుడు దాసరి అంకయ్య ఇక్కడ అనేక చిన్న పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేయలేక 4 సంవత్సరాల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడ 2 సంవత్సరాల పాటు పనిచేసి తిరిగి సొంత గ్రామం చేరుకుని తాము నివాసముంటున్న పూరి గుడిసెలు కుటుంబ సభ్యులు ఎండకు వానకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టి తిరిగి డబ్బు కోసం మళ్లీ కువైట్కి వెళ్లాడు.
అనుకోని విధంగా గుడ్డెపోటుతో అక్కడే మరణించాడు. ఈ సందర్భంగా మృతుడి తండ్రి దాసరి సాంబశివుడు మాట్లాడుతూ తమ కుమారుడు కువైట్లో మరణించాడని, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఆర్థికంగా తమ కుటుంబం ఇబ్బందులు పడుతుందని, ప్రభుత్వం, ఉన్నత అధికారులు, జిల్లా అధికారులు వెంటనే స్పందించి తమ కుమారుడు మృతదేహాన్ని ఇక్కడికి తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. దాతలు ఎవరైనా ఉంటే ఆర్థికంగా తమని ఆదుకోవాలని కోరారు. మృతుడు దాసరి అంకయ్య మృతదేహాన్ని తెచ్చి భార్యకు, 3 పిల్లలకు చివరి చూపునైనా మిగిలేలా చూడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నా పేరు దాసరి సాంబశివుడు. కొమరోలు మండలము గోరుబల్ల గ్రామంలో దాసరి అంకయ్య నా కుమారుడు. కుటుంబము ఇబ్బందుల వల్ల కువైట్ పోయాడు. అక్కడ 2 సంవత్సరాల నుండి వచ్చి ఆయనకు 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు. వాళ్ళను పోషించుకోలేక మళ్ళీ కువైట్కి వెళ్ళాడు. అక్కడ గుండెపోటుతో చనిపోయాడు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio